ఏపీలో బిజినెస్ మీట్లలో హైప్ క్రియేట్ చేయడం తప్ప లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనటం బోగస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఆనంద్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును స్టేట్స్మెన్ అని ప్రపంచమే కీర్తిస్తుంటే కేసీఆర్కి నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళు అంటే మంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టిండు వాడు పాపం. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత?